గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ అలేఖ్య. వెల్కమ్ టు స్టడీ గైడ్. మానవ వనరులను మూలధనంగా ఎంచి విద్యార్థి వికాసమే లక్ష్యంగా సాంకేతిక విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ శ్రేయాస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. డాక్టర్ సురేష్ ఆకళ్ల గారు, అలాగే ప్రొఫెసర్ నీలిమ గారు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెడ్ గౌతమ్ గారు మనతో పాటు ఉన్నారు. కాలేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే స్టూడెంట్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు వెంటనే కాల్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా సురేష్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి కోర్స్ తీసుకుంటే స్టూడెంట్స్కి బెనిఫిషియల్గా ఉంటుందంటారు? ఆల్రెడీ లాస్ట్ 2-3 months నుంచి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎంపిక చేసుకున్నారండి. మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత కాలేజెస్కి వెళ్ళి అక్కడున్న స్టాఫ్ తోటి స్టూడెంట్స్ తోటి మాట్లాడి అవకాశాలు ఎలా ఉన్నాయి అని కనుక్కోవాలి. మా ఉద్దేశంలో ఈసీఈ బ్రాంచ్కి ఇప్పుడు బాగా ఉందండి. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బాగుంది, మెకానికల్ ఇంజనీరింగ్ బాగుంది. ఈ 3 బ్రాంచెస్లో ఎంపిక చేసుకున్న వాళ్ళకి అవకాశాలు ఇప్పుడు కాదు, 4 years నుంచి మనం చేయాలండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు అవకాశాలు ఎట్లా ఉన్నాయని చూసుకుని దే ఆర్ మేకింగ్ రాంగ్ డిసిషన్స్. అది తెలియదు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, కంప్యూటర్ సైన్స్లో కొంచెం అవకాశాలు తగ్గాయి, లాస్ట్ 2 years నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు బాగా తగ్గాయి, అవకాశాలు ఉండవు అని చెప్పి జాయిన్ అవ్వట్లేదు. అలా చూడకూడదు. దెర్ ఆర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వేర్ ఎస్టిమేషన్ ఈజ్ మేడ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ ద నెక్స్ట్ 4 years. ఆ అవకాశాలు చూస్తే చాలా బాగుందండి. కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బ్రాంచ్. ఈసీ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్రాంచ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్ ఎ గుడ్ బ్రాంచ్. రైట్. నీలిమ గారు, మీరు చెప్పండి. కోరుకున్న కాలేజ్లో సీట్ రాకపోతే చాలా అప్సెట్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కూడా కావచ్చు. సో అట్లాంటి స్టూడెంట్స్కి మీరేం సజెస్ట్ చేస్తారు? నేను ఇక్కడ కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి చెప్దాం అనుకుంటున్నానండి. బేసికలీ ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, లాస్ట్ మంత్ కౌన్సిలింగ్ అయ్యింది. ఇప్పుడు టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఇట్స్ వెరీ క్రూషియల్ పీరియడ్ టు ఆల్ ద స్టూడెంట్స్. వాళ్ళు ఆల్రెడీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మాన్యువల్గా ఎవరు చేయరండి కూర్చొని. దిస్ ఇస్ అన్ ఆటోమేటెడ్ మిషన్. కూర్చొని ఒక మిషన్ అనేది టేకప్ చేస్తుంది. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఫస్ట్ థింగ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని, దెన్ యువర్ రిజర్వేషన్ కేటగిరీ, దెన్ యువర్ జెండర్, బాయ్ ఆర్ గర్ల్, దెన్ నాన్ లోకలా, లోకలా, ఇవన్నిటిని క్రైటీరియా క్రైటీరియా ఉంటుంది. ఈ క్రైటీరియా ప్రకారంగా ప్రయారిటైజ్ చేసుకొని మీకు సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. ఈ సీట్ అలాట్ చేశాక కూడా ఈ సీట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా మీరు కాలేజ్ కోడ్ పెట్టాలండి ఫస్ట్. ఎందుకంటే చాలా కామన్గా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ తీసుకోండి, SRYS, SIET, HITM, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కాలేజ్ కోడ్స్, ఒక 3 letters తోటి, సో 3 words తోటి. ఇలా వీళ్ళు ఏంటంటే ఈ కాలేజ్ కోడ్స్ అనేవి ప్రాపర్గా ఫస్ట్ to 10 ఎన్ని కాలేజెస్ అయితే వీళ్ళు పెట్టాలనుకున్నారో ఒక చిన్న హోంవర్క్ చేసుకొని అన్ని పేపర్ మీద రాసి 1, 2, 3, 4 ఇలా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఎల్లుండి జరిగేది ఎందుకు క్రూషియల్ అంటున్నానంటే, ఆల్రెడీ మీరు అన్నారు కోరుకున్న కాలేజ్లో సీట్ రాలేదు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ర్యాంక్ వల్ల కానివ్వండి, వాళ్ళ రిజర్వేషన్ వల్ల కానివ్వండి, అక్కడ సీట్ మిస్ అయినప్పుడు దే విల్ బి డిసప్పాయింటెడ్. సో డిసప్పాయింట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు చిన్న గ్రౌండ్ వర్క్ చేసి ఇంకా వేరే కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు స్లైడ్ అవ్వాలండి. నౌ దే హ్యావ్ టు టేక్ ఎన్ స్లైడింగ్ ప్రొసీజర్. ఈ స్లైడింగ్ ప్రొసీజర్లో మళ్ళీ ఏదో 1, 2 మారిస్తే వాళ్ళకి రాదండి కాలేజ్. మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ రావాలి అన్ని ఆప్షన్స్. మళ్ళీ నెంబర్ 1 X కాలేజ్, Y కాలేజ్, Z కాలేజ్, అలా ప్రయారిటీ ప్రకారంగా వాళ్ళకి ఏది ఇష్టం ఉందో అలా అన్నీ పెట్టుకుంటూ వస్తే దెన్ అక్కడ సీట్ వేకెంట్గా ఉండి వీళ్ళు అక్కడ మ్యాచ్ అవుతుంటే వీళ్ళ రిజర్వేషన్ కానీ వీళ్ళ ర్యాంక్ కానీ డెఫినెట్గా వాళ్ళకి సీట్ అక్కడ రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ లాస్ట్ ఆప్షన్ ఫర్ ఆల్ యూ గైస్. సో చాలా కేర్ఫుల్గా మీరు ఇవాళ రేపు ఎల్లుండి చాలా జాగ్రత్తగా మీరు స్లైడ్ అవ్వాలి. బికాస్ దిస్ ఇస్ యువర్ 4 years కెరియర్. మీ కెరియర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ స్లైడింగ్ లో పెట్టుకోవడం జరగాలి. రైట్ అండి. చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాల్ తీసుకున్న ఫస్ట్ కాల్ నల్గొండ నుంచి రిజ్వాన్ గారు. హలో. హలో మేడం. రిజ్వాన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. డౌట్ ఏంటో చెప్పండి. మా అబ్బాయి ఏరోనాటికల్ తీసుకుంటాను. ఏరోనాటికల్ తీసుకుంటే ఎట్లా ఉంటది, మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. ఏరోనాటికల్ మంచి సబ్జెక్ట్ అండి, దానికి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కానీ ఒకటే ఆలోచించవలసింది ఏంటంటే, బీటెక్ లెవెల్లో చదవాలా, ఎంటెక్ లెవెల్లో చదవాలా అన్నది ఆలోచించాలి. చాలా కాలేజెస్లో ఎంటెక్లో బాగుంటుంది, ఐఐటీస్లో కానీ యూఎస్లో కానీ ఈ కోర్స్ బాగుంటుంది. ప్రస్తుతం మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుని దాని బేసిస్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బేసిస్ చాలా మటుకు మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి స్ట్రాంగ్ బేస్ ఇన్ బీటెక్ లెవెల్
will help them in becoming good aeronautical engineers. రైట్ అండి. గౌతమ్ గారు మీరు చెప్పండి, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా జాబ్స్ రాకుండా అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళని చాలామందిని చూసాం. అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం చాలామంది జాబ్స్లో జాయిన్ అవ్వడం కూడా బాగానే ఉంది. కానీ స్టూడెంట్స్ అట్లా ఫేస్ చేయకుండా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు ఎట్లాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? సైన్స్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇంజనీరింగ్ అనే దాన్ని ఒక 4 సంవత్సరాలు వాళ్ళు ట్రైన్ అయ్యి ఆ ఇంజనీరింగ్ని అప్లై చేసే టెక్నాలజీ అప్పుడే కార్పొరేట్కి వెళ్తారండి. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యాక్చువల్లీ. సో ఒక 4 years ఇంజనీరింగ్ అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 4 yearsలో ఒక ప్రణాళిక ఉంటుంది. జాబ్ ఎందుకు ఇవ్వాలండి? నా దగ్గర సరైన స్కిల్ అంటే పనితనం ఉండాలి. నా దగ్గర పనితనం లేనప్పుడు జాబ్ అనేది రాదు. సో పనితనం అనేది ఏంటి అనేది 4 yearsలో యూ హ్యావ్ టు ప్లాన్. ఫస్ట్ మన విద్యార్థికి ఒక ప్లానింగ్ ఉండాలి, బికాస్ హీఈస్ గెటింగ్ ఇన్ టు ద ప్రొఫెషనలిజం. హీఈస్ అ ప్రొఫెషనల్. ప్లాన్ లేదు. సెకండ్ థింగ్ గోల్ నిర్ధారించుకోవాలి. రెండో విషయం, మనము ఫిజిక్సా, కెమిస్ట్రీ, లేదంటే మెకానికల్ ఇంజనీరింగా, కంప్యూటర్ సైన్స్ అని కాదు. ఫస్ట్ గోల్ నిర్ధారణ, ప్లానింగ్ ఉండాలి. దాని తర్వాత ఒక ప్రణాళిక, 4 years ఏం చేస్తున్నాను నేను అనే దానికి. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి చాలామంది విద్యార్థులకు ఏమనిపిస్తుంది అంటే జాబ్ అనేది ఫస్ట్ నుంచి అడుగుతున్నారు, ప్లేస్మెంట్స్ అనేది. ఫస్ట్ లెట్ దెమ్ గెట్ సమ్ మార్క్స్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏది? సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ఈరోజు. పిల్లలకి జాబులు లేవని కాదు, పిల్లలకి జాబులు ఉన్నాయి. నా దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి నాకు జాబ్ రావట్లేదు. దాని తర్వాత నా దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అని వ్యక్తపరచాలి. He has to give an information back. So you have to communicate with the industry. నా దగ్గర ఉంది అనే దాన్ని కమ్యూనికేట్ చేయాలి. ఈ రెండు కలిసినప్పుడే ఒక ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుంది, ఓకే he has got some knowledge, he know how to communicate it, then he is the right person to get into it. So ఈ స్కిల్ సెట్ అనేది 4 yearsలో తను కానీ నిర్ధారించుకొని చేసుకునే పని అయితే జాబ్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో స్కిల్స్ లేనందువల్ల జాబ్ లేదు కానీ జాబ్స్ లేవని కాదు. So you learn the skills for the 4 years in terms of planning, then automatically you get into the job. ఇప్పుడు శ్రేయస్ ప్రత్యేకత అదేనండి. ఇప్పుడు బేసికలీ ఇప్పుడు ఏదైతే గౌతమ్ గారు చెప్పారో ఇవన్నీ ఐడెంటిఫై చేసి వాట్ ఆర్ ద సెట్ బ్యాక్స్, వై దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్, ఇదంతా సర్వే చేసినాకనే వీటన్నిటిని ఫిల్ చేయడానికి ఎక్స్పర్ట్స్ తోటి వీఆర్ గివింగ్ ట్రైనింగ్. ఇప్పుడు మీరు అన్నారు స్కిల్స్ ట్రైన్ చేయడానికి ఏం చేస్తుందని. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఫ్రమ్ డిఫరెంట్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్ దేర్ ఓన్ ఏరియాస్ అనమాట, వాళ్ళ డొమైన్స్ నుంచి. సో వాళ్ళని ట్రైన్ చేసేసి వీఆర్ గివింగ్ దెమ్ ఆల్ అకాడమిక్ క్రెడెన్షియల్స్. అట్ ద ఎండ్ ఆఫ్ 4th year they're ready, the companies are ready to take them in. So the Shreyas will not wait for jobs, the companies will wait for Shreyans. Oh great. Yeah, next call తీసుకుందాం. ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు. హలో మేడం. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి డౌట్ ఏంటో. మా బాబుకి ఐటీలో సీట్ వచ్చిందండి, జాయిన్ అయ్యాము. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మార్చుకోవచ్చా? ఎక్కడండి, ఎక్కడ జాయిన్ అయ్యారు? ఐటీలో జాయిన్ అయ్యాము. ఐటీలో జాయిన్ అయ్యారు. ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారండి? అది మహావీర్ అండి. ఐటీ బాగానే ఉంటుందండి, మంచి కోర్సే. చిన్న సిఎస్సికి ఐటీకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఐటీలో హార్డ్వేర్ నెట్వర్కింగ్ అది కొంచెం చెప్తారు. దానివల్ల కంపెనీస్లో చాలా మటుకు జాబ్స్ వచ్చే అవకాశం బాగానే ఉంటుంది సార్. వేరే సిఎస్సికి వెళ్తే కంప్లీట్లీ సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది స్టూడెంట్స్కి. ఐటీలో నెట్వర్కింగ్ దాంట్లో మంచి జాబ్స్ వస్తాయి. రైట్ అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్టడీ గైడ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి టీ న్యూస్. కాలిన్ లో ఉంది అల్ట్రాషైన్ ఫార్ములా. మీకు లభిస్తుంది ఇలాంటి మెరుపు మామూలు శుభ్రతతో లభించనిది. కాలిన్ తళుకులో భేటీ, కొత్తదనానికి సాటి. ఇప్పుడు కాలిన్ యొక్క మరో కొత్త తళుకు వెనిగర్ శక్తితో పాటు జాస్ ఐబీటీ వారి ప్రోఫిక్స్ మరియు టైకూన్లను వాడండి. నాణ్యమైన పంటలు మరియు అధిక దిగుబడులు పొందండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. చూస్ ఫస్ట్ ఆప్షన్ ఇన్ సెకండ్ కౌన్సిలింగ్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, కొంపల్లి, హైదరాబాద్. అరే అటు చూడు, న్యూస్ అండ్ ఎఫెక్ట్ న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇప్పుడు మీకు మీ శ్రీవారికి 1 కొంటే 1 ఉచితం. వాతావరణం మార్పు వల్ల మీ గొంతులో గరగర వస్తే వాడండి ప్రభావశాలి స్ట్రెప్సిల్స్. దీని ప్రత్యేక ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనం.
అది పనిచేస్తూ ఉంటుంది, అంతే పని చేస్తూనే ఉంటుంది. స్ట్రెప్సిల్స్, గొంతు గరగరకి ఫస్ట్ ఎయిడ్. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి ఓం ప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. మేడం నా పేరు ఓం ప్రకాష్ మేడం. మీ టీవీ సౌండ్ తగ్గించండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. నా పేరు ఓం ప్రకాష్ మేడం. మాట్లాడండి ప్రకాష్ గారు. ఏరోనాటికల్ లో ఫ్యూచర్ ఎట్లా ఉంది మేడం? మా ప్రిన్సిపల్ గారు ఇందాక చెప్పారండి, మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. మంచి సబ్జెక్ట్ అండి, ఎందుకంటే దాంట్లో ఫ్యూచర్ బాగుంటుంది, టెక్నాలజీ చాలా ఉంటుంది. మనకి తెలుసు ఆటోమొబైల్లో టెక్నాలజీ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ అబౌట్ 80% ఈజ్ మెకానికల్ ఇంజనీరింగ్, మిగతాదంతా ఈసీఈ ఉంటుంది. ఇవాళ రేపు కంప్యూటర్ సైన్స్ ఆల్సో ఈజ్ ఇన్వాల్వ్డ్, ఎలక్ట్రికల్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కోర్సెస్ అంటారండి. ఒక కోర్స్తో మనం వీ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ లెర్నింగ్ వన్ కోర్స్. అందుకనే ఇంజనీరింగ్లో ఏం చేస్తారంటే రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వచ్చేప్పటికీ అబౌట్ 70% విల్ బి మెకానికల్ ఇంజనీరింగ్, 30% విల్ బి అదర్ కోర్సెస్. సో వాళ్ళు డైరెక్ట్గా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంటెక్కి దే కెన్ గో ఫర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సుమన్ గారు. హలో హలో సుమన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఫ్రీ ఇంటూ కాలేజ్ ఇచ్చింది మేడం. ఓకే అండి. ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఫ్రీ ఇంటూ కాలేజ్ ఇచ్చింది మేడం. ఓకే అండి, చెప్పండి. సెకండ్ కౌన్సిలింగ్ లో వేరే కాలేజ్ పెట్టుకుంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు అండి, డెఫినెట్ గా పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు స్లైడ్ అవ్వచ్చండి. మీరు చాలా జాగ్రత్తగా స్లైడ్ అవ్వండి. ఇట్స్ ఎ క్రూషియల్ టైం. మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ యాక్చువల్లీ. సో మీ కెరియర్ని, మీ కాలేజ్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. రైట్ అండి. అండ్ సురేష్ గారు, మీరు ఒక విషయం చెప్పండి, R&D ప్రాముఖ్యత ఏంటి, అండ్ దీనివల్ల స్టూడెంట్కి ఎట్లాంటి ప్రయోజనం ఉంటుందంటారు? ఇవాళ నౌ వీఆర్ సీయింగ్ ద వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. నిన్న యూస్ చేసిన సెల్ ఫోన్ ఇవాళ యూస్ చేయట్లేదు. అంటే వీ వాంట్ న్యూ ఐటమ్స్ టు కమ్ ఇన్ టు అవర్ యూసేజ్. అదని తయారు చేసేది ఇంజనీర్సే కాబట్టి ఇంజనీర్స్ హ్యావ్ టు ఆల్సో లెర్న్ న్యూ ఐడియాస్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్, గెట్ న్యూ ప్రోడక్ట్స్ మేడ్. ఆ రీసెర్చ్ అనేది ఇంతకుముందు మేము చదువుకునే టైంలో ప్రొడక్షన్ ఆర్ పెరిష్ అనేవారు. అంటే ఒక ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా ఉండాలంటే కనుక ప్రొడక్షన్లో మంచి నిపుణత ఉంటే సరిపోయేది. బట్ టుడే ఇట్స్ నాట్ ఎనఫ్. యూ హ్యావ్ టు హ్యావ్ ఇన్నోవేషన్. ఇఫ్ యూ ఇన్నోవేట్ యూ విల్ సక్సీడ్. ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ తీసుకుని దాన్ని 2 years రన్ చేసి, 3 years రన్ చేసి, 4th year కూడా అదే ప్రోడక్ట్ రన్ చేస్తానంటే దెర్ ఈస్ కాంపిటీషన్ విచ్ విల్ కిల్ ఇట్. అండ్ వే విల్ ద న్యూ ప్రోడక్ట్స్ కమ్ ఫ్రమ్? దే విల్ కమ్ ఫ్రమ్ ద ఐడియాస్ ఆఫ్ ద యంగ్ జనరేషన్. వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు నేర్చుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత దే విల్ నాట్ హ్యావ్ టైమ్ ఆర్ ఇండస్ట్రీ విల్ నాట్ హ్యావ్ ద పేషెన్స్ టు టీచ్ దెమ్ ఆల్ దిస్. దే షుడ్ గో ప్రిపేర్డ్ విత్ దర్ ఐడియాస్. They should have at least 3 projects saying, yes, these were my ideas. It doesn't matter whether they are brilliant or not, but this is his idea and he has shown it as a product to the industry. He will get 100% placement and he will do very well in his career. ఇప్పుడు మా ప్రిన్సిపల్ గారు చెప్పిన దానికి ఐ వుడ్ లైక్ టు గివ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ టు ద వ్యూవర్స్ అండి. R&D సెల్ ప్రాముఖ్యత అఖిల్ గారు చెప్పారు. ఇప్పుడు ఒక న్యూ కాలేజ్, ఒక 2-year-old కాలేజ్లో R&D సెల్ ఉండడం అనేది ఎంత గొప్ప విజనో ఒకసారి అందరు తెలుసుకోవాలి. ఇక్కడ రీసెర్చ్ చేస్తే ఉపయోగం ఏంటి, ఒక ఇంజనీర్ రీసెర్చ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి, రీసెర్చ్ చేయడం వల్ల బెనిఫిట్స్, ఇంజనీర్ రీసెర్చ్ చేయడం వల్ల బెనిఫిట్స్. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ మేము R&D సెల్ ఎస్టాబ్లిష్ చేసాం. దానికి ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది మాకు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టు శ్రేయస్ అండి, విచ్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ వాచింగ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి రామచంద్రారెడ్డి గారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం మా బాబు 6680 ర్యాంక్ మేడం. ఓకే అండి, మేడం చెప్పండి రామచంద్ర రెడ్డి గారు. అయితే MG8 లో వచ్చేది ఫస్ట్ ఆప్షన్ EEE. ఓకే, ఆ నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ లో వాసవి కానీ CVID కానీ వచ్చే అవకాశం ఉందా? ప్లస్ EEE కోర్సు ఓకేనా, బాగుంటుందా?
ట్రిపుల్ కోర్స్ గురించి మా ప్రిన్సిపల్ గారు చెప్తారండి. మీకు వచ్చే అవకాశం ఉందా అంటే నేను ఇందాక చెప్పానండి, ఇక్కడ క్రైటీరియా ఉంది. మీ ర్యాంక్ ఒకటి, మీ రిజర్వేషన్ కేటగిరీ, లోకలా నాన్ లోకలా, మీ అబ్బాయి కాబట్టి ఎంత రిజర్వేషన్ ఉంది, ఇవన్నీ చూసి సిబిఐటి వాసవి అంటున్నారు కాబట్టి అక్కడ మీకు సీట్ వేకెంట్గా ఉంటే మీకు స్లైడింగ్లో రావడం జరుగుతుందండి, లేదంటే అవకాశం లేదు. రైట్ అండ్ నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి నాయక్ గారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. మేడం మేము ప్రజెంట్ గురునానక్ కాలేజీలో మాకు సీట్ వచ్చింది మేడం. అయితే మళ్ళీ మేము ఏదైనా యూనివర్సిటీ కాలేజీలో వస్తుందేమో, వేరే కోర్సు వేరే ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నాం. రాకపోతే ఫస్ట్ కాలేజీలో సీటు ఛాన్స్ మేడం. ర్యాంక్ ఎంత వచ్చిందండి మీకు? 76,000 మేడం. 76,000. మీరు ఒకవేళ యూనివర్సిటీ కాలేజెస్లో ఆప్ట్ చేసుకొని మీకు అక్కడ సీట్ వచ్చేస్తే మీకు పాత కాలేజీలో సీట్ ఉండదండి. అక్కడ సీట్ రాకపోతే మీ గురునానక్లో సీట్ అట్లనే ఉంటుంది. రైట్ అండి. నీలిమి గారు, ఇంకొక విషయం చెప్పండి. చాలా మంది స్టూడెంట్స్ సమ్ పర్టికులర్ కాలేజెస్ అంటారు, అది రాకపోతే ఎట్లా ఫీల్ అవుతారని మీరు ఇందాక చెప్పారు. బట్ స్టిల్ ఏంటంటే ఫీజు గురించి కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఫీజ్ వేరియేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ కాలేజెస్లో. సో దాని గురించి ఏం చెప్తారు? సో దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉందండి యాక్చువల్లీ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ. ఒక చిన్న క్లారిటీ ఏంటంటే 35,000 ఉంది, 55 ఉంది, 75 ఉంది, ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ మేము వింటున్న క్వశ్చన్స్ ఏంటంటే క్వైరీస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 35,000 కదా, వాళ్ళు మాకు అక్కడ స్టాండర్డ్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో, ఇవన్నీ మీరు ఆలోచించొద్దండి దయచేసి. ఫీజుని బట్టి క్వాలిటీ అను ఎడ్యుకేషన్ డిసైడ్ కాదండి. ఈ ఫీజ్ వేరియేషన్స్ అనేవి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ సీనియారిటీని బట్టి గవర్నమెంట్ డిసైడ్ చేసిన పాలసీస్ అండి ఇవి. బట్ మీకు కెరియర్ కాబట్టి ఇది మీరు ఫీజు గురించి ఆలోచించకుండా కాలేజీకి వెళ్ళి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఫ్యాకల్టీ, వాళ్ళ విజన్ ఏంటి, గతంలో వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి మీరు అడ్మిషన్ తీసుకోవాలండి. ప్లీజ్ డోంట్ థింక్ అబౌట్ ద ఫీజ్. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఆదిలాబాద్ నుంచి వినాయక్ కుమార్ గారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ ప్రశ్న ఏంటో. మేడం నాకు ఇప్పుడు 9,900 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. అయితే నేను ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళాను, సర్టిఫికేట్ ఇచ్చేసాను, కానీ ఆప్షన్ పెట్టుకోలేదు. నేను ఫార్మ్ తీసుకోవాలనుకుంటున్నాను, సర్టిఫికేట్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చాను. ఏం తీసుకోవాలనుకుంటున్నారండి? ఫార్మసీ అండి. అవునండి. అది మీకు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదండి. ఈ ఎంసెట్ ఇంకొక 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. ఎల్లుండి తోటి స్లైడింగ్ కూడా అయిపోయినాక ఒక 1 వీక్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 1-2 వీక్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాక అప్పుడు మీరు కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వచ్చండి. రైట్ గౌతమ్ గారు, మీ దగ్గరకు ఒక స్టూడెంట్ వస్తాడు, 4 years చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఆ స్టూడెంట్ ఎట్లా బయటకు వెళ్తారని మీరు క్లియర్గా ఒక స్టూడెంట్కి చెప్తారు? అంటే ఏం నేర్చుకుంటాడు మీ దగ్గరకు వచ్చి 4 yearsలో? తన మీద తనకి కాన్ఫిడెన్స్ వస్తుందా? నాకు ఒక జాబ్ కావాలి అంటాడా, లేకపోతే తన కోసం జాబ్ వెతుక్కుంటూ వస్తుంది అంటారా? నాకు ఒక జాబ్ రావాలన్నా కన్నా మేము శ్రేయస్లో చదువుకున్న స్టూడెంట్కి జాబ్ ఇస్తామని చెప్పి బయట నుంచి రావాలండి. ఓకే, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అది ఏంటి అనగానే మొట్టమొదటి శ్రేయస్ లోపలికి వచ్చినప్పుడు మేము పిల్లలకి వీ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ మీ స్థాయి ఎక్కడుంది, ఎంతవరకు ఉంది అనేది తెలపాలి వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం. అండ్ యూత్కి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదండి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మొట్టమొదటిది. సో దాని పరిగణన తీసుకొని మేము శ్రేయస్ టెస్ట్ పెట్టిన తర్వాత వీ టెల్ దెమ్ సేయింగ్ దట్ వేర్ దే లాగిన్. సో ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇట్స్ అ స్కోరింగ్ సబ్జెక్ట్. సో వీ యాక్చువల్లీ ట్రైన్ దమ్ ఇన్ సీ టు దట్ దే ఆర్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. అండ్ ద సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి కోర్ సబ్జెక్ట్ వస్తుంది. సో వీల్ బీ కాన్సన్ట్రేటింగ్ దెమ్ టు టేక్ దెమ్ ఇన్ టు ద ల్యాబ్స్. ఫస్ట్ ఇయర్లో నుంచి కూడా ఉంటాయి, సెకండ్ ఇయర్లో కూడా. వాట్ ఎవర్ ద థియరీ విచ్ ఇస్ బీన్ టోల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ హ్యాస్ టు బీ ఎక్స్పెరిమెంటెడ్. ల్యాబ్లో ఉండాలి. రెండో విషయం అయిన తర్వాత అంటే సెకండ్ ఇయర్ అయిన తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద మినీ ప్రాజెక్ట్స్. బట్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి మినీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాం. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి హీ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్పెరిమెంట్ హిమ్సెల్ఫ్. It's engineering, all those engineering students has to be experimenting themselves. Fourth year వచ్చేటప్పటికి it is a project. Then they have already decided about the project. సో ఈ మధ్యకాలంలో ఏమంటుందంటే ఒక సైన్స్ అనేది కాదు, ఇంజనీరింగ్ అనే కాదు, మేనేజరికల్ స్కిల్స్ కూడా కావాలి. తనకు తాను ప్రజెంటేషన్ చేసుకోవాలి, ధైర్యం ఉండాలి, రిప్రజెంటేషన్ ఉండాలి. సో వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ సెమినార్ సిస్టమ్ విచ్ నోబడీ హెస్ అడాప్టెడ్ ఇన్ టు ఇట్. బికాస్ ఆఫ్ ద సెమినార్ సిస్టమ్ ఏమవుతుంది, స్టూడెంట్ తన యొక్క రిప్రజెంటేషన్ వస్తుంది, దాని తర్వాత భయం అనేది పోగొడుతుంది. ఒక 60 మంది నుంచి 120 మంది పిల్లల ముందర తన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు భయం పోతుంది. సో వెన్ యూ లుక్ ఇన్ టు ద ఇంటర్వ్యూ,
whoever it may be, 6-member panel or 2-member panel, is ready to shoot their questions back, answers back. Inkoti, it's very important, college representations, the class representations. The third thing is idea clubs. There is something called exposure in the industry. Industry తీసుకొని వెళ్ళాలి వాళ్ళని. They have to know saying that what is happening into it. So industrial tour on the basis of the departments. So all these things together, ఈ ఎక్స్పోజర్ ఇచ్చినప్పుడు ఒక స్టూడెంట్కి we definitely inviting the corporates inside to say that we are actually giving up best products. Okay. మీరు యాపిల్ కొంటారా, నోకియా కొంటారా, మైక్రోమాక్స్ కొంటారా? Definitely you will be looking at the Apple only. So we want to produce the better products. Apples. And also we want to make them a very good citizen అండి. This is the main motto and the vision of the management. రైట్, స్టడీ గైడ్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఛాలెంజ్ చిన్న హాపిక్ యాసిడ్ కంటే 2 రెట్లు వస్తుంది. కాస్తంత హాపిక్, మరి చూడండి మ్యాజిక్. అబ్బా అచ్చం కొత్తదానిలా. ఇంకా క్రిములన్నీ కూడా నాశనం. కేవలం 25 రూపాయలేనా? హాపిక్ చిన్న ప్యాక్, చిన్నదిగా ఉంటుంది, ఎక్కువ కాలం వస్తుంది. హాపిక్ స్వీకరించండి మీరు ఛాలెంజ్. జాస్ ఐబీటీ వారి ప్రోఫిక్స్ మరియు టైకూన్లను వాడండి. నాణ్యమైన పంటలు మరియు అధిక దిగుబడులు పొందండి. నా రాజకీయ గురువర్యులు మా సీనన్న ఎమ్మెల్సీ గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఆకుల లలిత రాఘవేందర్, ఎక్స్-ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మహిళా కాంగ్రెస్, నిజామాబాద్. రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సంచలనం శ్రీ అభయ గ్రూప్. సరికొత్త వెంచర్లతో నిత్య నూతనంగా మీ ముందుకు వస్తుంది శ్రీ అభయ గ్రూప్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. చూస్ ఫస్ట్ ఆప్షన్ ఇన్ సెకండ్ కౌన్సిలింగ్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, కొంపల్లి, హైదరాబాద్. ఇప్పుడు దోమల బారి నుండి రక్షణకు ఒక కొత్త మార్గం. కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్. ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది మా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది, ఇంకా దోమలను వెంటనే అంతం చేస్తుంది. మోర్టీన్ నేచర్ గార్డ్ మీ కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తుంది. ఇప్పుడు మోర్టీన్ నేచర్ గార్డ్ వేపరైజర్ పవర్ బూస్టర్ తో పాటు. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సతీష్ గారు కాల్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. హలో హలో సతీష్ గారు, నమస్తే అండి. హలో. రైట్ అండి. అండ్ గౌతమ్ గారు, ఒక క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఏ స్టూడెంట్కి కూడా ఇంకొక స్టూడెంట్తో ఈక్వల్గా ఉండరు. ఒక్కొక్క స్టూడెంట్ మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది పువర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ పైన మీరు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటారు మీ కాలేజ్లో? ఒక విద్యార్థి లోపలికి వచ్చిన తర్వాత తన యొక్క గోల్ అనేది నిర్ధారించిన తర్వాత దే విల్ బి కేటగరైజ్ ఇన్ టు 3 things అండి. 1, దే విల్ బి లుకింగ్ ఎట్ ద జాబ్ ఇన్ ఎ కోర్ ఆర్ సాఫ్ట్వేర్. రెండో విషయం ఏంటంటే ఓవర్సీస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో చేయడానికి విముఖత చూపిస్తుంటాడు. మూడో విద్యార్థి, మా నాన్న బిజినెస్ ఉంది, నేను కూడా బిజినెస్లోకి వెళ్ళాలని. ఫస్ట్ కేటగరైజేషన్ అయిపోతుంది. సెకండ్ కేటగరైజేషన్ వచ్చేటప్పటికి చాలామంది మన పిల్లలు వచ్చి ఒక గ్రామాల నుంచి కానీ పల్లెటూరు నుంచి కానీ వస్తూ ఉంటారు. ఇట్స్ సెగ్రిగేషన్ అకార్డింగ్ టు దేర్ ఎన్వైరన్మెంట్ అండి. వచ్చినప్పుడు ఇంగ్లీష్ అనేది ఒక ఇక్కడ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక ఏదో ఇంగ్లీషే మాట్లాడాలని కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ అబౌట్ మనం తెలుసుకున్న ఒక విషయాన్ని ఎదుటి మనిషికి ఎక్స్ప్రెస్ చేయాలండి, అర్థం అవ్వాలి. దాన్నే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. సో వీ మేక్ దమ్ టు అండర్స్టాండ్ ఇండస్ట్రీకి ఎటువంటి కావాలని చెప్పి. దాని తర్వాత ఈ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఈ యొక్క మీడియం అనేది ఇంగ్లీష్. ఇంజనీరింగ్ తెలుగులో చెప్పట్లేదు కదండి, ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. కాబట్టి యూ హ్యావ్ టు నో ఇంగ్లీష్. సో వీఆర్ గివింగ్ రెమిడియల్ క్లాసెస్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. సెకండ్ థింగ్ ఇస్ దాట్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఒకటే కాదు, ఫిజిక్స్ కూడా ఇంపార్టెంట్, కెమిస్ట్రీ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్కి మ్యాథ్స్ అనేది 4 years ఉంటుందండి.
వీళ్ళందరూ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే రెమిడియల్ క్లాసెస్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఈ కేటగరైజేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే విద్యార్థికి వీ విల్ బి గివింగ్ అన్ ఎక్స్ట్రా టైం ఫర్ దెమ్. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో 340 తర్వాత ట్యుటోరియల్స్ అనేది ఉంటుంది. వీఆర్ యూటిలైజింగ్ దట్ and it is a benefit of the students. And ఇంకోటి moreover ఎప్పుడైతే స్టూడెంట్ ఈజ్ అటెండెడ్ at every point of time, he is always happy. So that is the beauty of Shreyas andi. So indak chepparu CR system ani. So every class ki oka class representative 5 members untaru. So oka 10 boys and girls ki oka CR. Malli they have mentors in the classes. Aa mentors ki malli HODs untaru. HODs then go to principal, and then they have HR, and then they have admin officer, and then there is management. So itla hierarchy prakaram unnappudu student will never have a problem andi. So whenever he is not comfortable, immediately he raises his point. So automatically if he is attended, so definitely there won't be any ambiguity to a student. He will be happy for the next 4 years. Exactly. Next call Adilabad nunchi Sai Krishna garu. Hello Sai Krishna garu, namaste andi. గుడ్ ఈవినింగ్ అండి. యా గుడ్ ఈవినింగ్. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం నాకు ఎంసెట్లో 56,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే అండి. అయితే సెయింట్ పీటర్ అని కాలేజ్ వచ్చిందండి హైదరాబాద్లో. అవునండి. అయితే ఇప్పుడు నేను సెకండ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే అండి, పెట్టుకోవచ్చండి మీరు డెఫినెట్గా. సెంట్ పీటర్స్ వచ్చేసి బహదూర్పల్లిలో ఉంది. సెంట్ పీటర్స్ నుంచి మీరు మారాలి అనుకుంటే ఎనీ కాలేజ్ యూ కెన్ స్లైడ్ అండి. ఆ ఆప్షన్స్ మీరు ఈరోజు రేపు ఎల్లుండి మాత్రమే యూ హ్యావ్ పాసిబిలిటీ టు స్లైడ్ యువర్ కాలేజ్ అండి. సో మీరు స్లైడ్ అవ్వాలనుకుంటే ఈ 3 రోజులు అవ్వాలి, లేదంటే మీరు యూ హ్యావ్ టు గో టేక్ యువర్ అడ్మిషన్ ఇన్ ద సేమ్ కాలేజ్ వేర్ యూ మెన్షన్ రైట్ నౌ. రైట్. సురేష్ గారు, మీ కెరియర్లో చాలామంది స్టూడెంట్స్ని చూసుంటారు, అండ్ రీసెంట్గా ఇంజనీరింగ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎట్లాగైనా వరల్డ్ ఎట్లా ఉంటుందంటే దేర్ ఇస్ ఎ గ్రోత్, కంటిన్యూస్ గ్రోత్. సో ఇంటెలిజెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. మేము చదువుకున్నప్పుడు ఇంటర్నెట్ లేదు, మాకు బుక్స్ లేకపోతే మా టీచర్సే మాకు అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళకి బిఫోర్ దే కమ్ ఇన్ టు ద కాలేజ్ డెఫినెట్లీ దే షుడ్ కమ్ విత్ సమ్ నాలెడ్జ్. వాళ్ళు ఎన్నుకున్న బ్రాంచ్ మెకానికల్ కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, ఈసీ కానివ్వండి, దాంట్లో కొంచెం అవగాహన తెచ్చుకోవచ్చు. వాళ్ళు బ్రౌజ్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అప్పుడు టీచర్స్ని కూడా వాళ్ళు కొంచెం ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగచ్చు. అడిగినప్పుడు టీచర్స్ కూడా ఇంకా ప్రిపేర్డ్ అయ్యి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి మంచిగా చెప్తారు. అదొక పాయింట్ అండి. మా కాలేజీలో వచ్చిన స్టూడెంట్స్ని మేము వివిధ రకాలలో వాళ్ళని టెస్ట్ చేస్తున్నాము. సార్ చెప్పినట్టు ఫస్ట్ మేము SAT ఎగ్జామ్ అని పెడతాము. వాళ్ళ ఎబిలిటీ ఏంటి, స్పెషల్లీ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ద ఫ్యూచర్ ఫర్ ఎనీ ఇంజనీర్. ఆ రెండిట్లలో వాళ్ళు వాట్ ఎవర్ దే మార్క్స్ దే గాట్ ఇన్ ఇంటర్, వాట్ ఈస్ దర్ ప్రజెంట్ పొజిషన్ ఇన్ ఆన్సరింగ్ సింపుల్ క్వశ్చన్స్. దాంతో వాళ్ళ పరిస్థితి తెలిసినప్పుడు వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాము, స్పెషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. Second thing is they like the college because it's so near the city. They spend at least 1 or 2 hours inside the college to get extra sports activities or learning abilities or idea club or creating things practically. They have extra 1.5 hours. So దాంట్లో మాకు వచ్చిన కొత్త స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. And they interact with the seniors. They learn from the seniors. They learn from the staff. And we see them as a very bright future. రైట్. నీలిమ గారు, మీరు చెప్పండి. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరికీ మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి? సో ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి, బికాజ్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు, దీనికి ఒక వాల్యూ ఉంది. దీని వాల్యూని అందరూ నిలబెట్టాలి. దీన్ని నిలబెట్టడానికే ఇప్పుడు మా మేనేజ్మెంట్ కానీ మా కాలేజ్ కానీ ఒక విజన్ తోటి ముందుకు వచ్చింది. చాలా అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి టెక్నాలజీ తోటి, మంచి ఫ్యాకల్టీ తోటి. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇది సిటీకి దగ్గరలో ఉంది, నాగోల్లో ఉంది కాలేజ్. ట్రావెలింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ టుడే. సో పర్టికులర్గా శ్రేయాస్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే పాయింట్ నేను అదే చెప్తున్నానండి. ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దానికంటే ముందు నా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పాను నేను. సో దిస్ ద టెక్నాలజీ వాట్ వి యూజ్ ఈజ్ హైలీ ఇన్నోవేటివ్ అండ్ వీఆర్ అడాప్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ మెథడాలజీస్ అండి. మేము యూజ్ చేసే మాడ్యూల్స్ కానీ అన్నీ వీఆర్ యుఎస్లో, యూకేలో యూనివర్సిటీస్లో ఫాలో అయ్యే చేస్తున్నాం మేము. అంటే బేసికలీ అక్కడ మీరు యూనివర్సిటీలో చూస్తే పిల్లలు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తారు, ఇక్కడికి వస్తే అందరూ బంక్ చేస్తూ ఉంటారు యూనివర్సిటీస్. బట్
whereas in Shreyas it is quite opposite అండి. Students come regularly to the institution and they enjoy the atmosphere basically there. And ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే శ్రేయస్ అనేది ఇట్స్ స్టూడెంట్ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ అండి, అండ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అవే ఫ్రమ్ ద రెగ్యులర్ సిలబస్. అన్ని కాలేజెస్ రెగ్యులర్గా ఏం కరికులం అయితే ఉంటుందో జేఎన్టీయూలో వాళ్ళ టైం టేబుల్ ప్రకారంగా చేస్తుంటారండి. బట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. బేసికలీ 4 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల ఇండస్ట్రీకి అతను ఎలా పనికొస్తాడు, అతని జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుంటాడు అనేది మా మెయిన్ టార్గెట్ అండి. సో దాని మీద వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ కాలేజ్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ సిటీలో దగ్గరలో ఉన్నప్పుడు డెఫినెట్గా అందరు యూస్ చేసుకుంటే మీ కెరియర్ బాగుంటుందని చెప్పాలనుకుంటున్నాను. రైట్, నీలిమ గారు, సురేష్ గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us టుడే. ఇది వాటి స్టడీ గైడ్. నమస్తే. ఈ ప్రోగ్రాం మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ పంప్ ఉందిగా, అన్నదాతకు అండగా. స్టర్లింగ్ పంప్స్ సహ సమర్పించువారు న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఒకటి కొంటే ఒకటి ఉచితం. జాస్ ఐబీటీ వాడండి, అధిక దిగుబడులు పొందండి. आदाब नाजरीन, टी न्यूज़ के उर्दू खबरनामे में आपका खैर मकदम है। आइए सुर्खियों पर पहले एक नज़र डाल लेते हैं।